అయ్యో రారాక ఏమైతుంది చూసా బాబు ఒక్కరు ఎత్తలేదు ఇట్లా ఉంటారు ముచ్చరా వరగల వారు రమ్మంటే ఒక్కరు కూడా ఎత్తలేరు బీఆర్ వాళ్ళు ఎత్తారు నాటేసుకున్నాం కదా వాళ్ళతో కలుపుకలుపుకో అంటారు ఇంత అద్వానం ఆను ఈ మనిషిని చూస్తే ఎక్కడో చూసినట్టుంది వీడెవడు ముఖం చూస్తేనైతే బీహార్ ముఖం లెక్కనే ఉన్నది ఎందుకైనా మంచిది ఓసారి అయితే మందులిస్తా నమస్తే భయ్యా నమస్తే నమస్తే కానాకాయ కానకాయనా ఏ దెబ్బన కాకరకాయ అని ఇట్లా అంటాడు కావచ్చు కాయ కాయ మీది బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు బీహారా ఒరి అక్క వీడు బీహారోడు కావచ్చు నాటయ్యచ్చి ఇటు ఉన్నట్టున్నాడు బీహార్ బీహార్ ఏడ తప్పిపోయినారు క్యాహే క్యా క్యాహే క్యా వీడు తప్పి తప్పి అంటాడు తప్పి కాదులే తమ్మి నువ్వు బీహార్ అంటున్నా డోట్ బక్క ఉన్నంత మాత్రాన నేను బీహార్ అయితానే మరి ఎవరు చింతకింది సీనయ్య అల్లుంది వరి 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 నువ్వు అంటరా ఆయన మా అన్నయ్య కావాలి అంటే నువ్వు నా కాసు అల్లుడు అన్నట్టు బక్క పడిపోయినావరా మరి సరే తీయమావా ఇక బక్క పడ్డం అంటే ఏం చేయాలి ఇక వాతావరణం ప్రాబ్లం ప్రకృతి ఇక ప్రకృతిని ఎవరు ఆపుతారు కానీ ఇంతకు నువ్వేం చేస్తున్నావు మరి నేనమ్మా చెట్ల బిజినెస్ చేస్తానా చెట్ల బిజినెసా చెట్ల బిజినెస్ అంటే కోసి అమ్ముతాను ఏంది చెట్లను కోసుడు కాదే చెట్లే అమ్ముతా అయితే మా గెట్టు పెట్టి కొన్ని చెట్లు పెట్టాలనుకుంటారా ఏ చెట్లు అయితే మంచిగా ఉంటాయి అంటావు నేను గా గెట్ల పొన్న పెట్టే చెట్లు అమ్మనే మరి ఏ చోట అమ్ముతావు పైసలు పైసల చెట్లు అమ్ముతా వేసేసాడు బాగా వేసేసాడు ఏంది పైసల చెట్ల అదెట్లుంటాయి అల్లుడు అన్ని చెట్ల లెక్కనే పచ్చగా ఉంటది కాకపోతే పైసలు కాస్తుంది లడ్డు కావాలా నాయనా పైసల చెట్ట అయితే నాకు ఒకటి ఇయ్యరా అల్లుడు అట్టిగిస్తే గాయది మామ నాకు పైసలు ఇస్తేనే కాస్తుంది అయితే మరి ఎంత అవుతాయి ఇక చిల్లర పైసలు కాస్తేనేమో 5,000 అవుతాయి 500 నోట్లు 200 నోట్లు కాయంటే ఇక 10,000 అవుతాయి ఇక నువ్వు దగ్గర కదా అవతల వాళ్ళకైతే ఇంకెక్కువ అవుతుంది నీకు తక్కువ చెప్పిన నీ అవ్వ చిల్లర పైసల చెట్లు తీసుకుంటే అన్ని పైసలు చిల్లర చిల్లర అవుతాయి ఏమైనా మరో లడ్డు కావాలా అల్లుడు ఇంకా చిల్లర పైసలు వద్దు కానీ జర నోట్లు కాసేదే కొంచెం తక్కువ ధరకు ఆలోచించు ఏ చింతకింది సీనన్నా మా కాసు అన్నీ మళ్ళా నువ్వు అల్లుడు నేను దూరం అయినట్టు మాట్లాడుతున్నావు జర్ర కొంచెం దూరం రాదయ్యా అల్లుడు మావాడే ఇగో మామ వరుసే బిజినెస్ ఇక నువ్వు వరుసకు మామ అవుతావని నీకు అట్టికిచ్చింది అనుకో చెట్టు ఎండిపోతుంది ఇక తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో ఇక ఏ అద్దాలుడు నేను పోయి తీసుకెళ్తా నీకెందుకు దన్నం రాపు మరి 3 చెట్లు ఉన్నాయి ఆయనతో అవి వేరేటోళ్ళు తీసుకున్నారనుకో సంవత్సరం పడుతుంది మళ్ళీ నీకు చెట్టు కావాలంటే పిందెలు పడాలంటే కూడా సానొద్దులు అవుతుంది ఆడలు కూడా కరెక్ట్ మరి నాకు ఇయ్య రాదా నేను తీసుకుపోతా నువ్వు రాదే అబ్బా మా దగ్గర అల్లుడు నేనేదో బతలాడుకుంటే నువ్వు అది చేస్తావు అల్లుడు నీకెందుకు ఇట్లా పోయి అట్లత్తనో ఆగరాదే ఓ అల్లుడు ఇట్లా పోయి అట్లత్తనో ఆగరాదే ఓ అల్లుడు ఆగరాదే ఓ అల్లుడు పో ఎత్తనే వాడుకుంటా పో నువ్వు వాడుతూనే ఉండాలి పో లేట్ అయితే ఎవరికైనా నమ్ముకుంటాడు తొందర పోయి పైసలు పట్టుకోవాలి ఎట్లా పోయి అట్లా వస్తానో ఆగరాదో అల్లుడు నా ఇంటి ముందు పైసల చెట్టు అబ్బా నేను కోటీశ్వరుడు అయిపోయానా అవ్వా ఈ ఊర్లో నేనే కోటీశ్వరుని ఇక అయినట్టే ఏ చిన్నదానా ఏ ఉన్నావే చిన్నదానా ఏ ఉన్నానే బయటికి రా ఏ రా అయ్యా చిన్న జింపుకోబడుతుంది ఏందో చెప్పు చిన్న అంటాడు సిల్లిపాయకేసి చింపుకుంటాడు నీకెందుకు అట్లనా అమ్మా చిన్నదానిమైనా పెద్ద మాటలే మాట్లాడతాను నీ అక్క శిఖ ముడిచి సింగులు చెక్కింది అనుకో చెక్కిళ్ళు వలగాలమ్మా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈడికుంది డిప్పతలో
అయ్యో నీ సింగులు అంతరం మీద ఆగుతలేవు సింగులు నీకే చెక్కత్తయా ఉగా నీ అక్క మక్క చేనులే మంచమైన డబ్బులు ఊకే లడగొడతారు ఊకరా. అయ్యా ఆగుతలేవు కదా ఇద్దరు వెళ్ళాల కూడా పెళ్ళాలకు చీర రేఖలు కొని చేత కాదు కానీ మాట్లాడితే బాగా మాట్లాడతాడు. సీరలంటూ చిన్న బొకసీలకో రైకలంటూ రంది నీకు దేనికో మూతి ముక్కటు తింపుకుంటారెందుకో పోదంపాయే గంగాధార అంగడు అత్తెరారి నచ్చిందేదగొంటను అబ్బా పోనీ అంగడి మనవయ్య అంటే అంగడికైతే మాకు నచ్చిన చీర రేఖలు కొని ఇస్తావా? మాకు నమ్మకం లేదు దొరా. చీరలే కాదు నగలు నాణాలు అన్ని కొనిస్తా కానీ మీరిద్దరు మంచిగా కలిసి ఉండాలి. చెల్లె ఇన్ని రోజులు నేను అన్న మాటలేం మనసులో పెట్టుకోకే సరేనా? అదేం లేదక్క అనసం తక్కుంటే అనకపోతుండేనా ఆగో గిట్లా గొర్రెంక లెక్క కలిసి ఉంటే నా పానం ఆయి ఉంటది. ఉంటది ఆయం అంటది గాని అసలు ముచ్చట చెప్తలేవు. చీరలు రైకలు నగలు అన్ని కొనిస్తా అంటున్నావు, పైసలు ఎక్కడి? పైసల సెట్ ఏంది పైసలు చెట్ట పైసల సెట్టే. ఆ సెట్ పెట్టుకుంటే తెల్లరసరికి లచ్చలలా కాస్తాయట. చెట్లకు పైసలు కాసుడైంది పిచ్చిదానా నీకేం తెలియదు. పైసల సెట్ కావాలన్నా నీకు? అది కట్నే అంటే గాని నాకైతే కావాలి. అది కావాలంటే పైసలు కావాలి. కాసినాక ఇత్తా అనకపోయినావు వెనకడికి నీ ఆశ ఉంటది. కుళ్ళైతే గుట్టు పిల్ల మా కొడుతుంది అన్నట. అరే బేరం చేసుకుంటాడు బర్రెనాక పైసలు ఇస్తాడు ఊకుంటాడే అడేనా మొగడా మాటలు పట్టుకుంటే తొవ్వ సాగేనా? ఒక సెట్కి ఎంతనట? ఇక చిల్లర పైసల సెట్లకు 5,000 200, 500 నోట్ల సెట్లకు 10,000. నా దగ్గర ఉంటే పట్టుకునేస్తున్నాయి. పానం కొట్టుకున్నా కానీ పైసలు లెక్కింటి దాకా వచ్చిన లేకపోతున్నా పట్టుకోలేస్తున్నావు. నువ్వు నారాజు ఎందుకు పడుతున్నావే నర్సన్న? నేనున్నా కదా, నేను ఇస్తుండు. అది వేలు మరి నీకు అద్దానే ఇంట్లో ఒకటి ఉంటే చాలదా? ఏంది? నేను కొనుకొచ్చుకున్న పైసలు చెట్టుకు కాసిన పైసలు నీకెందుకు ఇస్తా? నేను ఇయ్యా. అయ్యో సిరొచ్చిన దానికి సినిగిన సిరలు అన్నట్టు నువ్వు ఆగుతలేవేందే? నా దగ్గర లేవా? అంటే నువ్వు ఇస్తానే తెచ్చుకోపో. నాకైతే పెద్ద సెట్ నీ అక్క ఇంత కట్టం చేసి శాతం అయితే లేదు. ఒక 90 దాదాపు అంటే రూపాయి కొత్తుండది. మీ దగ్గర 1000 ఉన్నాయి కదా. మరి లేకపోతే మీ మొగలను నమ్ముకుంటే ఏం లేదు. మాసాలు గాని పో. ఎట్లా పోయి అట్లనే చిన్నదానా పెద్దదానా మాసాలు గాని ఈ రమేశాలు ఉన్నాడా ఎట్లా వేయడం. తొందరగా పైసలు చీరలు సెట్ చేసుకోవాలి. ఇంకా అగో అల్లుడు ఉన్నావా? ఎవరాయనేమా నీకోసం చూడబట్టి చూసి చూసి కండ్లు గుడ్లు గుంజబట్టే ఏం మాట్లాడుతున్నావురా? ఇక పైసలు చదివేసరికి యాళ్ళైంది అల్లుడు. ఇగో పైసలు తీసుకొచ్చిన 2 సెట్లు అల్లుడు. 2 సెట్లు లేవే, ఒక్క సెట్టే ఉన్నది. ఇగో 2 సెట్లను ఒక్క సెట్ చేసి అమ్ముతానా? మరి గట్లా అయితే పైసలు కాతాయా? కాతాయి ముంగట కొత్త నోట్లు వస్తాయి కదా, దానిచ్చి అది అప్డేట్ అయ్యా కొత్త నోట్లు కూడా వస్తాయి. సరే అల్లుడు ఇది అల్లుడు ఎత్తాను. చెట్టుకు పురుగు పట్టకుండా మంత్రం ఎత్తాననే. అయ్యో పురుగు పడితే మరి ఏమైనా అవుతుందా? పురుగు పడితే నోట్లన్నీ తూట్లు అయినాయి కాస్తాయి. అట్లయితే పెద్ద మంత్రం మంచి మంత్రం మొదలుపెట్టు. ఇక నీకేం డోకలేదు పోయిగా. అల్లుడు ఏమైనా వాస్తుకుంటారా? ఎడికి పెట్టాలి. నువ్వు ఈశాన్య మూలకు పెట్టు. ఈశాన్య మూలకు పెడతా. మర్చిపోకుండా అదే మూలకు ఉండాలి. సరే అల్లుడు. మరి పైలం ఏమన్నా దొంగలు గిట్లా? సరే పానం లెక్క పెంచుతా అల్లుడు. ఒక అన్నయ్య ఎప్పటికి ఎత్తా ఇక నేను పోయేస్తా. పోయిరా అల్లుడు. నువ్వు మంచిగా దొరికిన వాళ్ళు. ఆల్ ది బెస్ట్. నువ్వు నా మేళ నుండి పోయా. నీకెందుకు పో, నేనున్నా పో. అట్టనే పోతావు పో.
పోపా. ఇది పైసల సెట్ అని ఎవ్వరు చెప్పదు. ఇక పైసలు కాసుడే కాసుడు. నేను కోటీశ్వరుని అయిపోతా, కార్లు కొంటా, బంగ్లాలు కడతా. ఏమైనా ఈ మొగైనా పైసలు చెట్టు తెత్తా అని నా పానం తీసి పైసలు కొంట అవుతాయి కదా. పైసలు కాదు కదా, కనీసం పూత కూడా పుట్టలేదు. అంటే పైసల సెట్ కాదనే, పువ్వులు పుయ్యాయి. మరేం ఎర్రి పూలు ఊతాయా పంది పిర్రలోడా పైసలు చెట్టు తెత్తా అని నా దగ్గర పైసలు వసూలు చేసుకుపోయి నా పానం తీసి మనీ ప్లాంట్ తెచ్చి పైసలు చెట్టు అంటు. అవును, పైసలు ఇచ్చినందుకు కాతలని పొట్టు కొడతారా? కొట్టుడు కాదు తాత, ఆ చెట్టు కనుక పైసలే కాయకపోవాలి. కోడి పేగులు తీసినట్టు తీసి కోసి ఆడెత్తా. ఏమనుకుంటున్నావో? అసలు నీకు ఆ చెట్టు ఇచ్చినోడు ఎవడు? వాని నా ముందుకు తీసుకురా. సెట్ ఇచ్చినోడు ఎవడు అంటే ఇక సిద్ధకింది సీనియర్ అల్లుడు ఇచ్చిండే. అడుగుదాంపా. ఈ రోజు ఆన్ చిత్తుపల్లి నీ చిత్తుపల్లి వదగాలేపా. ఇగో ఈ షర్ట్ పట్టుకో. ఈ షర్టును ఆడికే తీసుకుపోతేనే వాని ముందే ఈయన బజ్జీలు రాలగొట్టాలి. పా నాడు, పా నాడు. ఆ చింతగింది చీని గాని పిర్రలు వలగాలి, నీ పిర్రలు వలగాలి. పా. అరే ఆగేదాకా పొట్టు పొట్టు కొట్టిర్రు. కొట్టుడు కాదు. గా పైసల షర్టు కాడ పైసలు కట్టాట మనీ ప్లాంట్. నీకు తెలివి లేదు. నాడు ఎవ్వడాడు ఏసంటోడు. అరే అత్తనే ఇసిపెట్టే. ఇసిపెట్టుడు గంగల పోను. అరే ఆగే ఇసిపెట్టే. ఏమని ఇల్లేది నడుపా పిలు అని విలు పిలు. నేను కూడా వెళ్తాడు చూడు. ఏంటిదే బాబాయ్ ఇట్లా వచ్చినావు? మీ బాబు లేడారా? లేడు. అయితే కానీ అయ్యో మీ బాబుని ఒకసారి కొంచెం పని ఉన్నాయి. ఏంది మా బావనా? మా బావ రాలే ఇంకా. వచ్చారకు ఇంకా 6 నెలలు అయితే మా బావ చారకు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ అక్క మీద చూడకుర్రే, నాకంత భయం అవుతుంది. ఆగురి. అరే 2 నెలల కింద చెట్ల మీద వెళ్ళరా మరి. ఓరి అక్కడ నీ కథ గమ్మతోనేమే. మా బావ చెట్లు ఎందుకు అమ్ముతాడే? మా బావ దుబాయ్లో మేనేజర్. ఏంది దుబాయ్లో ఉన్నాడా? ఓరు వారి 2 నెలల క్రితం సింతకింది సీనయ్య అల్లుండని చెప్పి నా దగ్గర 20,000 తీసుకొని పైసల సెట్ అమ్మిపోయిండ్రా. కాస్తలేదు పూస్తలేదు. నువ్వు నిజం చెప్పకపోతే వీళ్ళు నా పుచ్చలు ఎంపుతారా? అయ్యా నీ దండం పెడతా బాగా నిజం చెప్పురా. చూడకుర్రి అట్లా ఆగురి చెప్పురా. ఎవరు నువ్వేం పిచ్చను ఉన్నాయా బాబాయ్? నీ దగ్గర వాడు 20,000 మలిచిండు. నా దగ్గర సర్పంచాలు ఉన్నా అని చెప్పి ₹1,00,000 మలిచిండు. పెద్ద షెట్ ఇచ్చిపోయింది చూస్తుందా ఇప్పుడు నా ఇంటి వెనక. ఎట్రా మగడా మాసిన మొక్కపోడా మంది మాటలు పట్టుకొని నువ్వు గనక ఇవాళ పైసలు పట్టుకునే రాకపోవాలి. మొగన్ నమ్మిన పెండ్లాలన్న పేరు మాకు లేకు. నీ షెట్ కావాలి తాత. పైసల సెట్ అని నమ్మితే పాద వీధికి వచ్చిందిరా.